కుప్పం నియోజకవర్గం ఒక ఎమోషన్. రెండు 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రం మొత్తం కూడా ఒక రాక్షస పాలన జరిగింది, మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ ప్రజానికం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ సంబంధించి కూడా కుప్పం నియోజకవర్గం ఒక ఎమోషన్. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కాబట్టి. అయితే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కుప్పం నియోజకవర్గం రాష్ట్రంతో అభివృద్ధిలో ఏ విధంగా పోటీ పడుతుంది, అసలుకి కుప్పంలో అభివృద్ధికి సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, అదేవిధంగా ఎమ్మెల్సీ గవర్నమెంట్ విప్ అయినటువంటి కంచెల శ్రీకాంత్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సరే, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఒక రకంగా చెప్పాలంటే కంచుకోట, ఆయన ఇల్లు లాంటిది ఇది. అటువంటి ఇంటికి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మీరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే ఏమంటారు మీరు గ్రౌండ్లో వాస్తవాలు? మీకు మొట్టమొదటిగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్రం మొత్తం కూడా తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలాగే విభజన చెందిన ఆంధ్రప్రదేశ్కి కూడా చిట్ట చివరి ఉన్న ప్రాంతం ఈ కుప్పం నియోజకవర్గం. అంటే ఒక సైడు కర్ణాటక రాష్ట్రం, ఒకవైపు తమిళనాడు రాష్ట్రం, 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఎంత వెనుకబాటుతనంగా ఉందో చంద్రబాబు నాయుడు గారు రాకముందు అనేది మీ అందరికీ తెలుసు. గత 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపిస్తూ వస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఈ తాగటానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితుల నుంచి, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితుల నుంచి, వెళ్ళటానికి రోడ్లు లేని పరిస్థితుల నుంచి, ఎక్కడో అడవుల్లో లాగా ఒక పల్లెటూర్లు కావచ్చు, మిగతాయి కావచ్చు, కనెక్టివిటీ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి నుంచి తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైన్స్, అలాగే అన్నిటికీ మించి విద్య, వైద్యం. ఆ రోజు చదువుకోవాలంటే పలంనేరు, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు కాదు, ఆనాటి నుంచే చంద్రబాబు నాయుడు గారు చేసిన మార్పులు ఏంటంటే విద్య ద్వారానే మనం ఈ సమాజంలో అభివృద్ధి చూడగలం, మార్పు చూడగలం అని చెప్పనేసి బలంగా నమ్మే వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన కూడా ఒక చదువు ద్వారా, చిన్న కుటుంబంలో పుట్టిన విద్య ద్వారా ఆయన ఏ స్థాయికి ఎదిగారో అనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఆ విలువని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి మండలంలో కూడా, ఒక కుప్పం రూరల్ మండలం తీసుకుంటేనే 26 జెడ్పీ స్కూల్స్ ఉన్నాయి. మిగతా మండలాల్లో కూడా 10 నుంచి 15 జెడ్పీ స్కూల్స్, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజెస్, గురుకుల పాఠశాలలు, అలాగే మనకి కేజీబీవీలు కావచ్చు. ఇట్లా ప్రతి ఒక్కటి విద్యని ఏ విధంగా మనం ఎంత దగ్గరికి తీసుకెళ్తే అంత అభివృద్ధి చెందుతుంది సమాజం అని చెప్పి నమ్మి ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఆ విధంగా డెవలప్ చేశాడు సారు. అలాగే వైద్యం పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొస్తే 25 సంవత్సరాల క్రితమే ఒక పిఎస్ అనే ఒక మెడికల్ కాలేజీని ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టించి ఈరోజు ఎన్నో ప్రమాదాలు, అంటే మనకి గోల్డెన్ అవర్స్ అంటారు, ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ, హార్ట్ స్ట్రోక్ వచ్చినా కానీ, ఇట్లాంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కానీ గోల్డెన్ అవర్స్ అంటారు. ఆ కొద్దిపాటి నిమిషాల్లో, కొద్దిపాటి సమయంలో తీసుకొస్తే ప్రాణాలు తగ్గేటువంటి పరిస్థితి. సో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది ఇక్కడ ప్రాంత ప్రజలకి ఆ మెడికల్ కాలేజ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన చరిత్ర 20 సంవత్సరాలు జరిగింది. అలాగే ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడికి రావటం ద్వారా ఒక విద్యార్థులకి డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచన, తపన ప్రారంభమై, ఒక గ్రామంలో ఒకరితో ప్రారంభమై ఈరోజు మెడికల్ కాలేజీ అనే కాదు, డాక్టర్ లేనటువంటి గ్రామం అనేదే ఈ కుప్పం నియోజకవర్గం లేదంటే అతిశయోక్తి కాదు. అట్లా విద్య, వైద్యం, అలాగే మౌలిక వసతులు అన్నీ కూడా గత 30 సంవత్సరాల్లో ప్రతి ఒక్కదాన్ని కూడా చేసుకుంటూ వచ్చారు. అట్లాగే రైతులకు కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న కుటుంబాలు, చిన్న పొలాలు ఉన్నటువంటి రైతులు, అంటే 1-2 ఎకరాలు చిన్న సన్నకారు రైతులు, వాళ్ళకు కూడా వాళ్ళకున్నటువంటి తక్కువ భూమిలోనే ఎక్కువ ఆదాయం సంపాదించుకున్నట్టు కావాల్సిన మార్గాల కోసం చంద్రబాబు నాయుడు గారు వెతకటం జరిగింది.
సాంప్రదాయ పంటలు రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి పండించుకునేటటువంటి మాత్రమే అవగాహన ఉన్న రైతులకి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి, స్ప్రింక్లర్స్ని తీసుకొచ్చేసి ఈరోజు బెంగుళూరుకి ఇక్కడి నుంచి ఫ్లవర్స్, అలాగే క్యాప్సికమ్ లాంటి పంటలు కావచ్చు, మనకి ఆల్ ఫ్రూట్స్, దానిమ్మ, పపాయ ఇట్లాంటివన్నీ కూడా సాగు చేసుకునేటటువంటి పరిస్థితికి రైతులను తీసుకెళ్ళి వాళ్ళకున్న ఆ 1 ఎకరాలోనే, ఆ 2 ఎకరాల్లోనే ఆదాయం 3 రెట్లు 4 రెట్లు పెంచుకునే విధంగా ఏర్పాటు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. అట్లాగే ఈరోజు ప్రతి ఇంటికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి సబ్సిడీ మీద ఒక ఆవునిస్తుంటే చాలామంది అవహేళన చేశారంటే ఈయనేంటి ఆవు ఇస్తున్నాడు ఇంటికి సబ్సిడీ అని చెప్పేసి. కానీ ఈరోజు చిత్తూరు జిల్లాలో హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కడంటే కుప్పం నియోజకవర్గం. 4.5 lakh లీటర్స్ పర్ డే ఈరోజు ఒక చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం నుంచే హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. దానివల్ల ఈరోజు మహిళలు వాళ్ళ భర్తల మీద ఆధారపడకుండా ఆ ఆవు, ఒక ఆవున 2 ఆవులన పెట్టుకొని వాటి ద్వారా వచ్చే పాల ఆదాయంతో పిల్లల్ని చదివించుకోవటం, కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి ఎదిగారు. ఇంకా కొంతమంది 10 ఆవులు 20 ఆవులకి స్థాయికి వెళ్ళి ఇంకా గొప్పగా కూడా మిల్క్ సెంటర్స్ పెట్టుకొని చాలా గొప్ప స్థాయికి ఎదిగిన పరిస్థితి కూడా చూసాం. అంటే అటు విద్య, వైద్యం ప్లస్ అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు ఆధారం చేసుకొని ఏ విధంగా వీళ్ళ ఆదాయం పెంచవచ్చు అని ఆలోచన చేసి ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాల్లో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఈరోజు ఒక కుప్పం నియోజకవర్గం అనేది తలసరి ఆదాయం పెరిగేదానికి ప్రతి ఒక్క టర్మ్, ఆయన గెలిచిన ప్రతి టర్మ్ కొత్త మార్గాల ద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరిగేదానికి కావాల్సిన అన్ని పనులు చేసుకుంటూ వచ్చారు. అలాగే 2024 తర్వాత ఈరోజు కొత్త కుప్పాన్ని సృష్టించేదానికి నాంది 2019లోనే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్య పలకటం జరిగింది. దాంట్లో భాగంగా అప్పుడు కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు. హిందాల్కో కానీ ఇట్లాంటి మనకి కంపెనీలు, షాహీ గార్మెంట్స్ కానీ ఇట్లా చాలా కంపెనీస్ తీసుకొచ్చారు. ఆ కంటిన్యూటీ డెవలప్మెంట్ అనేది ఎయిర్పోర్ట్కి కూడా అప్పుడే శ్రీకారం చుట్టడం జరిగింది. 500 ఎకరాలు అప్పుడు ఎక్వైర్ చేసి కార్గో ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. కానీ 2019లో ప్రభుత్వం పోవడంతో ఈ కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. 19 నుంచి 24 మధ్య ఒక అరాచకమైన పాలన జరిగింది. మళ్ళీ 24లో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఈరోజు 2024కు ముందు కుప్పం నియోజకవర్గం, 24 తర్వాత కుప్పం నియోజకవర్గం, అంటే చంద్రబాబు నాయుడు గారి ఎరాలోనే ఆయన చేసిన అభివృద్ధిలోనే 24 వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చేయబోయేటటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు అని చెప్పచ్చు. అది కూడా ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీస్, ఎయిర్పోర్ట్ ఆల్రెడీ రేపు జూన్లో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీస్, ఒక అదిదాస్ కావచ్చు, అత్తా గ్రూప్ కావచ్చు, అబీస్ కావచ్చు, మదర్ డైరీ కావచ్చు, అంటే ఇక్కడ స్థానికంగా ఏ ఉత్పత్తులు అయితే పండిస్తున్నారో, ఇక్కడ స్థానికంగా ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా అంటే రైతులు ఆదాయం పొందే విధంగా ఇప్పుడు మదర్ డైరీ తీసుకొస్తున్నారు, మిల్క్ బేస్డ్, దాని రిలేటెడ్గా మిల్క్ ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ చేసే కంపెనీ. ఇక్కడ ఉండేటటువంటి రైతులు హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి 4.5 లక్షల లీటరు. ఈరోజు వాళ్ళ ఆదాయం పెంచడానికి 10 నుంచి 15 లక్షల లీటర్ల ఉత్పత్తి ఏస్ ఇంటర్నేషనల్ అండ్ మదర్ డైరీ 2 కంపెనీలకే అన్ని పాలు పర్ డే కావాల్సి వస్తుంది. అంటే రైతులు ఇంకా ఒక ఆవు ఉన్న వాళ్ళు 2 పెట్టుకుంటారు, 2 ఉన్న వాళ్ళు 3 పెట్టుకుంటారు. తద్వారా వాళ్ళకి ఆదాయం మంచి రేటు కూడా వచ్చేటటువంటి పరిస్థితికి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి రైతుల ఆదాయం చేసే పని ద్వారానే ఇంకా ఆదాయం పెంచేదానికి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొస్తున్నారు. తద్వారా ఇక్కడ పండించేటటువంటి పంటలకు కావచ్చు, కాయగూరలకు కావచ్చు, ప్రతిదానికి కూడా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కింద తయారు చేసేలాగా, అలాగే బైబ్యాక్ ఇండస్ట్రీస్తో కనెక్ట్ చేసి బైబ్యాక్ కాన్సెప్ట్ తోటి కొన్ని కంపెనీస్ తీసుకొస్తున్నారు. అంటే ఒక స్ట్రాటజీ తోటి ఆయన ఇక్కడ ఏ పరిస్థితుల్లోనే వాటికి అనుబంధంగా ఏది తీసుకొస్తే మన వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుందని ఆలోచన చేసి చేసేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. అలాగే ఈరోజు పొగురుపల్లిలో ఒక ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్క్ కావచ్చు, ఒక ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇట్లా ఇండస్ట్రీస్ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి బెంగళూరు వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా, బెంగళూరు ఎందుకంటే ఇక్కడ ట్రైన్లో చాలామంది బెంగళూరు దగ్గర కాబట్టి వెళ్ళేసి పనుల కోసం వెళ్ళొస్తుంటారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడే వాళ్ళ కుటుంబాలతో ఉండి
వాళ్ళు సంతోషంగా పనిచేసుకునే దానికి కావాల్సిన అవకాశాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 7 కంపెనీలకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అయిపోయి పనులు ప్రారంభమైనవి. రేపు జూన్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసేటటువంటి భూమి పూజ ద్వారా మొత్తం 22 కంపెనీలకి శ్రీకారం చుట్టం అనేది జరుగుతోంది. రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో 40 నుంచి 50 వేల ఉద్యోగాలు ఈ కుప్పం నియోజకవర్గంలో వచ్చేటటువంటి పరిస్థితి. ఉద్యోగం కోసం బయటికి పోయే పరిస్థితి నుంచి ఉద్యోగాల కోసం బయట నుంచి కుప్పం వచ్చే స్థాయికి కూడా ఈరోజు కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారని మేము సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఓవరాల్ డెవలప్మెంటు ఈరోజు మున్సిపాలిటీ తీసుకున్నా కూడా ఎన్టీఆర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతా ఉన్నారు. రెసిడెన్షియల్ బేస్డ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మెరికల్ లాంటి విద్యార్థులు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్లో ఇక్కడే హాస్టల్లో ఉంచి వాళ్ళని ట్రైన్ చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయికి పంపే స్థితికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. సెంట్రల్ పార్క్ కావచ్చు, అలాగే క్రిమిటోరియం కావచ్చు, ఇట్లా ఒక మోడల్ మున్సిపాలిటీ కింద మున్సిపాలిటీని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని తీసుకురావటం ఎక్కడే సిటీస్లో ఉంటుందో ఆ మోడల్లో ఏదైతే సుర్బానా జురంగ్ అని చెప్పే కంపెనీ సింగపూర్ బేస్డ్ కంపెనీ మన అమరావతికి ప్లాన్ ఇచ్చింది. అదే కంపెనీని తీసుకొచ్చి ఈరోజు కుప్పం నియోజకవర్గం, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కుప్పం ఏరియా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు సార్. అంటే నెక్స్ట్ రాబోయే 30 సంవత్సరాలకు కావాల్సిన అవసరాలు ఏ విధంగా ఉంటే వాటికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే దానికోసం ప్లాన్ తయారు చేస్తున్నారు. అంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం మీద ఎంత దృష్టి పెట్టారు, ఏ విధంగా ఫోకస్ చేసి నెక్స్ట్ లెవెల్కి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారనే దానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకోటి లేదని తెలియజేస్తున్నాం. ఇప్పుడైతే మీరు అధికారంలో లేనప్పుడు మీ పార్టీ ఇక్కడ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడైతే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సమన్వయకర్తగా మీరు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు వచ్చాక ఏమైనా మార్పులు తీసుకురావడంలో కానీ మీరు ఇప్పుడు గమనిస్తున్న పరిస్థితులకు అప్పుడు మార్పులు ఏంటండి? అంటే ఒకటి, అప్పుడు 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రం మొత్తం కూడా ఒక రాక్షస పాలన జరిగింది. మనందరికీ తెలుసు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, ఒక అరాచకమైన వాతావరణం సృష్టించారు. సేమ్ కుప్పం నియోజకవర్గంలో కూడా ఇంకా అప్పటి మంత్రి, అప్పుడు మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం అని చెప్పని ఒక ఇది తీసుకొచ్చి ఇక్కడ ఒక అరాచకమైన వాతావరణాన్ని దాడులు చేయటం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద, నాయకుల మీద. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఎక్కడ కూడా ఇబ్బందులతో ఎదుర్కోవాల్సి వచ్చిందంటారా? 100%. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ను వాడి, లేకపోతే రౌడీలను వాడి, గాంజా బ్యాచ్ని వాడి ఇక్కడ కూడా ఒక అరాచకమైన వాతావరణం సృష్టించారు. ఎందుకంటే ఈ కుప్పం నియోజకవర్గం ఎప్పుడు ఒక ప్రశాంతమైన నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారు కూడా కోర్టులు, పోలీస్ స్టేషన్లతో అవసరం లేని కుప్పం ఉండాలి, ఒక ప్రశాంతంగా ఉండాలి, ఎన్నికల వరకే రాజకీయం, తర్వాత అందరూ కుప్పం నియోజకవర్గ ప్రజలు అని చెప్పనేసి అన్ని పార్టీలకు అతీతంగా అందరికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే ఆలోచనతో రాజకీయం చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అరాచకం ఓడించాలని మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనందరికీ తెలుసు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. పోలీసుల్ని వాడి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఎలక్షన్ ఎవరైతే బాగా చేస్తారనుకుంటున్నాం వాళ్ళందరినీ అరెస్టులు చేసి పక్క నియోజకవర్గాల పోలీస్ స్టేషన్లో పెట్టడం, అర్ధరాత్రి ఇళ్ల మీద తీసుకెళ్ళి వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే అఫీషియల్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఇంత అరాచకాలు అనేది సృష్టించి మున్సిపాలిటీ ఓడిపోవటం జరిగింది. ఒరిజినల్గా పబ్లిక్ ఓట్లేసి ఓడిపోలేదు, వీళ్ళు అరాచకం చేసి భయపెట్టి విత్డ్రాల్ చేయించి రకరకాలుగా డిస్క్వాలిఫై చేసి రకరకాలుగా అరాచకాలు సృష్టించి ఓడించడం జరిగింది. అటువంటి భయానకమైన వాతావరణం నుంచి నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం సంబంధించి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇక్కడ రావటం, తిరగటం, వాళ్ళని ఎదిరించి పోరాటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మా నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసాలాగా అందరం కలిసి ఒక టీం లాగా, అంతకుముందు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ వాళ్ళ ఆలోచనతోటి ముందుకెళ్తూ 100% మళ్ళీ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు టచ్ కూడా చేయలేరు ఈ నియోజకవర్గంలో. ఇది కంచుకోట. ఎందుకంటే 30 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంటనేది ప్రజల గుండెల్లో ఉంది. కాకపోతే ఒక భయానకమైన వాతావరణం వల్ల కొంత ఆ డిస్టర్బెన్స్ అయితే అయింది. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఒక దేవుళ్ళలాగా కొలుస్తారు, ఒక నాయకుడిలాగా, రాజకీయ నాయకుడిలాగా చూడరు. వాళ్ళ ఇంట్లో మనిషి, వాళ్ళ గుండెల్లో ఉండేటువంటి మనిషిలాగా చూస్తారు. కాబట్టి అందరినీ ఒక మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళి ఓడిస్తామన్న చోట వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్న చోట మళ్ళీ 50,000 దాకా మెజార్టీతోటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది.
ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం ప్రత్యేక నియోజకవర్గం కాబట్టి అభివృద్ధి విషయంలో కుప్పం నియోజకవర్గాన్ని బాబు గారు దేంతో పోటీ పడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? అంటే కుప్పం నియోజకవర్గం దేనితో పోటీ పడుతుంది అభివృద్ధికి సంబంధించి? దేంతోనూ కుప్పానికి దేనితోనూ పోటీ లేదు. ఖచ్చితంగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన్ని ఎన్నిసార్లు 8 సార్లుగా గెలిపించిన ప్రజల కోసం ఒక ఏమంటారంటే ఒక మోడల్ నియోజకవర్గం కింద మన రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గం కింద తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు, ఆయన ఆలోచనని, ఆయన విజన్ని గ్రౌండ్లో తీసుకెళ్ళడానికి మేమందరం కలిసి కృషి చేస్తూ ఉన్నాం. ఓకే. మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజనరీ గుర్తొస్తుంది. మరి కుప్పానికి సంబంధించి బాబు గారు విజనరీ ఇప్పటికే చెప్పారు మీరు. కుప్పానికి సంబంధించి మీ విజనరీ ఏంటంటే మీరేమంటారు ఇక్కడ చూసినటువంటి వ్యక్తిగా? కుప్పానికి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏముందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే మా బాధ్యత. ఓకే. అంతే. ఇప్పుడు అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ వైనాడు కుప్పం గత ఎలక్షన్స్ ఏం చెప్పారు, రిజల్ట్స్ కూడా అందరూ చూశారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ? వైసీపీ వాళ్ళు కూడా చూస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు అనేటటువంటి మాట వాళ్ళ నోట్లోంచి కూడా వస్తూ ఉంది. వాళ్ళకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీలోకి చేరేదానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఒక హంద్రీనీవా 3,500 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాన్ని కుప్పం చిట్ట చివరున్న కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అది చూసి రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా నిజంగా ఆయన కాబట్టి ఇది చేశాడు, ఈరోజు మేము ఒక నీళ్లు తాగుతున్నామన్నా, మాకు పంట పొలాలకు నీళ్లు దొరికినాయన్నా, మా బోర్లు రీఛార్జ్ అయ్యి మళ్ళీ మేము నీళ్ల సమస్యలు లేకుండా ఉన్నామన్న కారణం ఆ మహానుభావుడు కాబట్టి ఆయనతో కలిసి నడుస్తామని చెప్పి చాలా గ్రామాల్లో మార్పు వస్తుంది. ఎవరైతే వైసీపీలోకి వెళ్ళిపోయారో, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 90% తెలుగుదేశం పార్టీకే ఉన్నారు. కాలక్రమేణా స్థానిక సమస్యలు రకరకాల ఇష్యూస్ వల్ల తప్పిస్తే ఎవరు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంతో పార్టీలు మారలా, స్థానిక సమస్యల వల్లే మారారు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మేము సార్తో కలిసి నడుస్తామని చెప్పనేసి వస్తూ ఉన్నారు. ఆ మార్పు అనేది మేము చూస్తూ ఉన్నాం. ఓకే. మరి ఇప్పుడు గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో, కుప్పం మున్సిపాలిటీ ఏ విధంగా చూసారో అందరికీ తెలిసిన విషయమే. అతి కొద్ది నెలల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కుప్పంలో కూడా జరగబోతోంది. మరి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెబుతారు ఇక్కడ పరిస్థితులు కుప్పం? 100% మాకు బలంగా నమ్ముతున్నాం. మేము కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఒక ట్రాన్స్పరెంట్ అండ్ పాజిటివ్ పాలిటిక్స్ని ఇక్కడ నడుపుతున్నాం. సార్ ఏ విధంగా అయితే మాకు గైడ్ చేశారో ఆ విధంగా, ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పనేసి వాళ్ళలాగా మనం అరాచకాలు చేయటమో లేకపోతే వాళ్ళలాగా కేసులు పెట్టించడం అట్లా ఇబ్బంది పెట్టడం అనేది చేయకూడదు. ఎందుకంటే మనల్ని నమ్మి ఓటేసింది అభివృద్ధి చేస్తారు, మార్పు తీసుకొస్తారని నమ్మి మాత్రమే ఓటేశారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి ప్రజలకి సమస్యలు తీరుస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక పాజిటివ్ వేలో మనం రాజకీయం చేయాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూచనల మేరకు ఇక్కడ ఉన్న అందరం పనిచేస్తూ ఉన్నాం. సో దానివల్ల 100% స్ట్రైక్ రేట్ కొట్టాలి. ఏదైతే మొన్న 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. దాన్ని అచీవ్ చేస్తామన్న నమ్మకం కూడా మాకుంది. ఓకే. మొత్తానికి బాబు గారి విజనరీలో మీరు భాగస్వామ్యం కావడం మీకు ఎలా అనిపిస్తుంది? అదే నిజంగా ఖచ్చితంగా నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ప్రపంచ స్థాయి నాయకుడు ఆయన యొక్క నియోజకవర్గంలో పనిచేసేటటువంటి అవకాశం రావటం అనేది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో పూర్వజన్మ సుకృతమో నాకు అవకాశం వచ్చింది. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా, అలాగే ఆయన చేసేటటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రజల దగ్గర పూర్తిగా తీసుకెళ్ళటానికి అందరితో కలిసి పనిచేస్తూ ముందుకెళ్తాను. ఇది ఖచ్చితంగా ఒక అదృష్టం కింద భావిస్తున్నాను. చివరిగా ఇది బాబు గారి కంచుకోట అంటారు. మరి కంచుకోటని మరింత బలంగా చేయడానికి లేకపోతే దీనికి సంబంధించి బాబు గారి ప్లాన్ ఏమైనా ఉంది అంటే పార్టీకి సంబంధించి ఇక్కడ బలోపేతం ఇంకా చేయడానికి? పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సూచనలు ఏంటంటే మనం ప్రజలతోటి ఉండాలి. సార్ చెప్తుంది వాళ్ళ కష్టాన్ని చూసి మనం స్పందించాలి, ఒక ఎంపతి తోటి ముందుకెళ్ళాలి. మీరు కూడా అట్లా ఒక మానవతా దృక్పథంతో హార్ట్ తోటి ఆలోచిస్తూ రాజకీయం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా KSS కుటుంబ సాధికార సారథులు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉండి కూడా ఆయన KSS పరిధిలో ఉన్నటువంటి హౌసెస్కి ఎక్కడైతే మన ఆయన శివరాంపురం దగ్గర, ఆయన తిమ్మరాజుపల్లి దగ్గర ఉన్న హౌసెస్ అన్నీ కూడా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం అనేది జరిగింది. సో అట్లాగే ప్రతి నాయకుడు KSSకి ఉన్న వాళ్ళందరూ కూడా
వాళ్ళకి కేటాయించినటువంటి ఒక 20 హౌసెస్ 25 30 హౌసెస్ ఆ హౌసెస్కి వెళ్ళి విజిట్ చేయటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, ప్లస్ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి కార్యక్రమాలకు వాళ్ళకి వివరించడం, ఇవన్నీ చేయటం ద్వారా మనం ఎంత దగ్గరగా ప్రజలకు ఉంటే ఎన్నికల సమయంలో వాళ్ళు అంత ఇదిగా మనల్ని గౌరవిస్తారు, అభిమానిస్తారు, మనకు ఓటేస్తారు అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. దాన్ని బలంగా మేము నమ్ముతా ఉన్నాం. సో ఈ కుప్పం నియోజకవర్గంలో కేఎస్ఎస్ వ్యవస్థని పటిష్టపరిచి ప్రతి ఒక్క కుటుంబాన్ని అండగా నిలబడేటటువంటి పరిస్థితి ప్రతి నాయకుడు తీసుకొని ముందుకెళ్ళే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా సత్ఫలితాలనిచ్చి సార్కి రాబోయేటటువంటి 2029 ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి ఒక రాష్ట్రంలోనే ఒక టాప్ మెజార్టీతోటి ఆయన్ని గెలిపించే బాధ్యత ప్రజలకు ఇక్కడ ప్రజలే తీసుకుంటారని తెలియజేస్తున్నాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.